32. తర్వాత అమాయతాతి మహత ప్రతిశబ్దో మహాన్ అభూత్ చుక్షుభుః సకలాలోకాః సముద్రాశ్చ కంపిరే. అప్పుడు అమాయతాతి అమాయత అతి మహత అన్నట్టు. అమాయత అతి మహత ప్రతిశబ్ద మహాన్ అభూత్. అప్పుడు ఆ అమ్మవారు అపరిమితము, లిమిట్లెస్, చాలా గొప్పదైన ఒక శబ్దం చేసింది. మహిమాన్వితమైన గొప్ప ధ్వని చేసింది. గొప్ప ధ్వని వినబడ్డది. అభూత్, అక్కడ గొప్ప శబ్దం బయలుదేరింది. దానివల్ల సకలాలోకాః చుక్షుభుః, అన్ని లోకాలు అవన్నీ సంక్షుబ్ధానికి లోనయ్యాయి. ఆ శబ్దానికి, ఆ దేవి చేసిన శబ్దానికి లోకాలన్నీ ఒకసారి క్షోభానికి గురైనాయి. తర్వాత సముద్రాః కంపిరే, సముద్రాలన్నీ మొత్తం కంపించినాయి. అలలు లేచినాయి, కంపించినాయి అన్నట్టు. తర్వాత వసుధ చేలు చచాల, చచాల వసుధ చేలు సకలాశ్చ మహీధర జయేతి దేవాశ్చ ముద తామూచు సింహవాహిని. వసుధ చచాల అంటే భూమి అంతా చెలించిపోయింది. ఆ అట్టహాసానికి, దేవి చేసిన అట్టహాసానికి భూమి చెలించింది. ఆ తర్వాత సకలాః మహీధరాః చేలుః అంటే భూమి మీద ఉన్న పర్వతాలన్నీ ఒక్కసారి కంపించినాయి. తర్వాత జయ ఇతి దేవాః ముదా తాం ఊచుః సింహవాహిని. అప్పుడు దేవతలందరూ జయ 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 అని సంతోషంతో, ముదా సంతోషంతో ఆ సింహవాహిని తాం, సింహం మీద కూర్చున్న అమ్మవారిని గూర్చి ఊచుః జయదేవి జయదేవి జయత్వం దేవి చాముండే అని దాంట్లో వస్తే అర్గళ. ఇట్లా జయ 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 అని దేవికి విజయమవుగాక అని వాళ్ళందరూ సంతోషంతో పలుకుతున్నారు. తుష్టూః మునయశ్చైనాం భక్తి నమ్రాత్మ మూర్తయ దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యం వరారయ. ఇప్పుడు మునులందరూ ఏనాం తుష్టూః, ఇట్లా భక్తి నమ్రాత్మ మూర్తయ, భక్తితో తలలు వంచి వినయంతో ఆమెను తుష్టూః స్తుతించారు. దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యం అమరారయ. అమరారయ అంటే రాక్షసులు. వాళ్ళు త్రైలోక్యం సంక్షుబ్ధం, సమస్తం త్రైలోక్యం సంక్షుబ్ధం, మొత్తం మూడు లోకాలన్నీ క్షోభ పొందడం చూచి, అన్ని ఇంతసేపు వాళ్ళ కంట్రోల్లో ఉన్న అవన్నీ క్షోభించడం చూసి, దృష్ట్వా అంటే చూసి ఏం చేశారు? సన్నద్ధాకిల సైన్యాస్తే సముత్తస్తు ఉదాయుధ ఆ కిం ఏతత్ ఇతి క్రోధాద్ ఆభాష్య మహిషాసుర. అప్పుడు అఖిల సైన్యాః సన్నద్ధాకిల సైన్యాః అంటే అంత సైన్యాన్ని సన్నద్ధం చేసుకున్న వాళ్ళైన వాళ్ళు. ఉదాయుధ అంటే పైకి ఆయుధాన్ని రెడీగా ప్రయోగించడానికి పైకి ఎత్తిపెట్టారు అన్నట్టు. ఉత్ ఆయుధ అంటే ఆయుధాన్ని కింద పెట్టుకోకుండా పైకి ఎత్తారు, అంటే ప్రయోగించడానికి సిద్ధమైనారు. మొత్తం సైన్యం అంతా వాళ్ళది సిద్ధమైనది. తర్వాత సముత్తస్తు, వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధం చేయడానికి వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు మహిషాసుర, ఈ మహిషాసురుడు ఏమన్నాడు? ఆహ అని ఆశ్చర్యవాచకం అన్నట్టు. ఆహ కిం ఏతత్, ఏంటిదంతా, ఈ శబ్దం ఏంటి? ఈ లోకాలన్నీ ఎందుకు కంపిస్తున్నవి? సముద్రం ఎందుకు కంపిస్తున్నది? పర్వతాలన్నీ ఎందుకు చెలిస్తున్నవి? ఏంటిదంతా? ఇంత పెద్ద శబ్దాన్ని ఎవరు చేస్తున్నారు అని ఆహ అని ఆశ్చర్యంతో అన్నాడు. 2 ఎమోషన్స్ చూపెట్టాడు. తర్వాత క్రోధాత్,
తర్వాత కోపంతో, ఒకవైపు ఆశ్చర్యము, రెండవ వైపు కోపం. నవరసాలు ఉంటాయి కదా, దాంట్లో అద్భుత రసం ఒకటి, అది ఏంటిది అసలు ఇట్లెట్లయితున్నది అని అద్భుత రసం. రెండు, ఆ లోపల నుంచి ఏంది భయం, దాంతో క్రోధం వచ్చింది. దాంతో రెండు రకాల ఎమోషన్స్ అక్కడ చూపెట్టి ఆ భాష చేసి ఏం చేశాడు వాడు, ఆ విధంగా అని అభ్యదావత తం శబ్దం అశేషై అసురైర్వృత సదదర్శ తతో దేవి వ్యాప్తలోకత్రయాం త్విష. అప్పుడు తం శబ్దం, ఆ శబ్దాన్ని గూర్చి, ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అని దాన్ని అనుసరిస్తూ, శబ్దాన్ని అనుసరిస్తూ అశేషై అసురై వృత, అనేక మంది ఆ అసురులతో, వృత అంటే కూడిన వాడై అన్నట్టు. ఇది ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్. అశేషై అసురై, అసురై ఎట్లాంటి వాళ్ళు, అశేషై లెక్కలేనంత మంది వాళ్లతో, వృత పాస్ట్ పార్టిసిపల్, వాళ్ళతో కూడిన వాడే తం శబ్దం అభ్యదావత, ఆ శబ్దాన్ని గూర్చి, శబ్దాన్ని అనుసరిస్తూ, అభ్యదావత అదావత అంటే పరిగెత్తాడు అన్నట్టు. శబ్దాన్ని అనుసరిస్తూ పరిగెత్తాడు, ఇక్కడి నుంచి వస్తుంది అని. అప్పుడు స దదర్శ తతో దేవి, అక్కడ వాడు దేవీం దదర్శ, దేవిని చూశాడు. ఎట్లా ఉన్నది అంటే త్విష వ్యాప్త లోకత్రయ, కాంతితో మూడు లోకాలను వ్యాపించి ఉన్న దేవిని చూశాడు అన్నట్టు. సహా ఆ మహిషాసురుడు దేవీం దదర్శ వ్యాప్త లోకత్రయాం, త్విష, త్విష సపరేట్, కాంతితో మొత్తం మూడు లోకాలను ఆవరించింది. అలాంటి ఆ దేవి యొక్క దర్శనం వాడికి జరిగింది. పాదాక్రాంత్య నత భువం కిరీటోల్లిఖితాంబరం శోభితాశేష పాతాళం ధనుర్జాని స్వనేన తాం. అప్పుడు పాదాక్రాంత్య నత భువం, ఆమె ఎట్లా ఉన్నది అని చెప్తున్నాడు అన్నట్టు. మొత్తం ఆమె యొక్క పాదాలతో ఆక్రాంత్య నత భువం, భూమినంతా కిందికి తొక్కి పడేసింది, అంటే మొత్తం భూమి అంతా నిండిపోయింది అన్నట్టు. ఆమె యొక్క పాదాలతో మొత్తం భూమి అంతా నిండిపోయింది, భూమిని కింద పడేసింది, తొక్కింది అన్నట్టు. నత అంటే వంగిపోయింది భూమి, అంటే మొత్తం భూమి అంతా ఆమె విస్తరించి. కిరీట ఉల్లిఖిత అంబర, ఆమె కిరీటం ఎట్లా ఉన్నది అంటే ఆకాశాన్ని అంతా టచ్ చేస్తున్నది, అంటే భూమి ఆకాశాలు, పాదాలు భూమి నిండిపోయింది. తర్వాత ఆ కిరీటం యొక్క కొసలు ఏదైతే ఉన్నదో ఆకాశాన్ని, అంబరాన్ని టచ్ చేస్తున్నాయి. ఉల్లిఖితాం ఉరవడి చేస్తున్నాయి అన్నట్టు, ఉరుస్తున్నాయి అంటే మొత్తం నిండిపోయింది అన్నట్టు. భూమి ఆకాశాలు ఆమె ఆకారం నిండిపోయింది. ఇక మిగిలింది ఏంది, ఇక పాతాళం, మూడు లోకాలు కదా, పాతాళం, భూమి, ఆకాశం, మూడు లోకాలు. క్షోభితాశేష పాతాళం ధనుర్జాని స్వనేనతాం, ఆమె యొక్క ధనుస్సు యొక్క జా, దాన్ని ఒక్కసారి ఇట్లా ఆ జాను ఇట్లా అంటే ఆ తాడును, అల్లే తాడును, దాని నుంచి పుట్టిన శబ్దంతో శోభిత అశేష పాతాళం, పాతాళం అంతా క్షోభించింది. కాళ్ళము భూమి మొత్తం నిండిపోయింది, భూమిని తొక్కి పడేసినాయి. కిరీటము ఆకాశాన్ని ఉరవడి చేస్తున్నాయి. ఆమె యొక్క ధనస్సు నుంచి వచ్చే చప్పుడుతో పాతాళం అంతా క్షోభించింది.
అస్త్రై, శస్త్రాలు అస్త్రాలు. శస్త్రాలు అంటే మామూలుగా వేసేటివి, ఈ అస్త్రాలు అంటే మంత్రపూరితం అన్నట్టు. ఈ రెండి బహుదా అనేక విధములైన శస్త్రాస్త్రాలతో, ముక్తై వదిలిపెట్టబడిన అన్నట్టు, వదిలిపెట్టబడిన అనేక శస్త్రాస్త్రాలతో, ఆదీపిత దిగంతరం మొత్తం ఆకాశం అంతా నిండిపోయింది అన్నట్టు, ఆకాశం అంతా వెలుగుతున్నది. యుయుదే చామరశ్చాన్యే చతురంగ బలాన్విత. చతురంగాలు అంటే రథ గజ పద, రథ గజ హయ పద, ఈ 4 బలాలను చతురంగ బలాలు అంటారు. చతురు చతుర్ అంగ, 4 అంగాలు. ఏంటి 4 అంగాలు అంటే రథ గజ హయ పద, 4 రకాల బలాలతో కూడి ఎవరు? చామరహ, ఈ చామరుడు అనే ఇంకోడు వాడు యుయుదే యుద్ధం చేశాడు. తర్వాత రథానాం అయుతై షడ్భి, అంటే షట్ 6 అయుతై అంటే 60,000 రథాలతో, ఉదగ్రాఖ్యో మహాసుర, వాడు కూడా యుయుదే, ఆ యుయుదే కామన్. 60,000 రథాలతో ఈ ఉదగ్రాఖ్యుడు అనేవాడు వాడు కూడా యుద్ధం చేశాడు. అంటే ఒక్కొక్కడు అటు ఎవడు? చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, ఇట్లా అనేక మంది దేవితో యుద్ధం చేస్తున్నారు. అయుధ్యతాయుతానాంచ సహస్రేణ మహాహను, ఈ మహాహను అనేవాడు కూడా అయుతానాం సహస్రేణ కోటి మంది సైనికులను కూడా అయుధ్యత అంటే యుద్ధం చేశాడు. అయుతానాంచ, అయుధ్యత ప్లస్ అయుధ్యతాయుతానం. 50 నియుతై అసిలోమా మహాసుర, అసిలోముడు అనేవాడు కూడా 50 నియుతై, వాడు కూడా 50 లక్షలు. వీళ్ళిట్లా అనేక మంది అనేక సేనలతో ఆమెతో యుద్ధం చేశారు. అయుతానాం శతై షడ్భి బాష్కలో యుధేరణి, బాష్కలుడు అనేవాడు కూడా ఇట్లనే శతై షడ్భి అంటే 60 లక్షలు. అయుతానాం 10,000, శతై షడ్భి 6 × 100 × 10,000 అంటే 60 లక్షలు అన్నట్టు. గజవాజి సహస్రౌఘై అనేకై పరివారిత, ఇట్లా గజాలు, వాజి అంటే గుర్రాలు, అనేకమైన సేనలతో వీళ్ళందరూ ఆమెతో యుద్ధం చేశారు. వృతో రథానాం కోట్యాచ యుద్ధే తస్మిన్ అయుధ్యత బిడాలాఖ్యో అయుతానాంచ 50 రథాయుధ. ఇంకోడు బిడాలాఖ్యుడు, బిడాల అనే పేరు, ఆఖ్య అంటే పేరు కలిగిన వాడు అన్నట్టు అని పిలువబడేవాడు. బిడాలుడు అనే వ్యక్తి, ఓ రాక్షసుడు, వాడు కూడా తస్మిన్ అయుధ్యత, ఆ యుద్ధంలో వాడు కూడా రథానాం కోట్యాచ 1,000 రథాలను వేసుకొని వాడు కూడా యుద్ధం చేశాడు. యుధే సంయుగే తత్ర రథానాం పరివారిత అన్యేచ తత్రాయుతశో రథనాగ హయేరు వృత. ఇట్లా అనేక మంది కూడా అక్కడ రథాలు, హయాలు అంటే గుర్రాలు, నాగ అంటే ఏనుగులు, వాళ్లతో కూడిన వాళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. యుదుహు సంయుగే దేవ్య సహతత్ర మహాసుర కోటి సహస్రైస్తు రథానాం దంతినాం తత. అట్లా దేవ్యా సహ తత్ర మహాసురాః, అక్కడ ఈ రాక్షసులందరూ సంయుగే అంటే యుద్ధ క్షేత్రంలో, దేవ్యా సహ దేవితో కలిసి యుయుదుహు యుద్ధం చేశారు. ఈ రకంగా అన్నట్టు మళ్ళీ అదే చెప్తున్నాడు. కోటి సహస్రైస్తు రథానాం దంతినాం తత హయానాంచ వృతో యుద్ధే తస్మా తత్ర అపూన్ మహిషాసుర. అప్పుడు ఆ మహిషాసురుడు వాళ్ళందరికీ నాయకుడై యుద్ధే తత్ర అభూత్, మొత్తం హయానాం వృతః
గుర్రాలతో ఆవరింపబడి, తర్వాత తోమరై బిందిపాలైశ్చ, ఈ అనేక రకాల ఆయుధాలు చెప్తున్నాడు. ఏమేం పట్టుకున్నారు? తోమరాలు, బిందిపాలాలు, శక్తులు, ముసలాలు, ఈ ఒక్కొక్కటి ఆయుధాలన్నీ వేసుకొని వాళ్ళందరూ అక్కడ మహిషాసురుణ్ణి కూడి ఉన్నారు. యుయుధు సంయుగే దేవ్య ఖడ్గై పరశు పట్టిషై కేచిచ్చ చిక్షుపు శక్తి. ఇక వాళ్ళు అవన్నీ ఖడ్గాలు పట్టుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు శక్తి ఆయుధాలను చిక్షిపుహు అంటే విసురుతున్నారు. కేచిత్ పాశాంస్త దాపరే, వాళ్ళు పాశాలను వదిలిపెడుతున్నారు. ఇట్లా వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలను ఒక్కొక్కటి ప్రయోగాలను మొదలుపెట్టారు, విసురుతూ పోట్లాడుతున్నారు. దేవీం ఖడ్గ ప్రహారయిస్తూ తేతాం హంతుం ప్రచక్రము. దేవిని ఏం చేస్తున్నారు వాళ్ళంటే, వాళ్ళు తాం హంతుం, తాం దేవీం అంటే ఆ దేవిని ఖడ్గ ప్రహారాలతో చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు. అప్పుడు సాపి దేవి తతస్థాని శస్త్రాణి అస్త్రాణి చండిక. సా దేవి అప్పుడు తతః తాని శస్త్రాణి అస్త్రాణి, ఆ మొత్తం శస్త్రాస్త్రాలన్నింటినీ చండిక ఏం చేసిందంటే లీలయైవ ప్రచిచ్ఛేద నిజ శస్త్రాస్త్ర వర్షిణి. ఆమె ఒక లీలగా ఏ మాత్రం కష్టపడకుండా తన యొక్క శస్త్రాస్త్రాల వర్షంతో ప్రచిచ్ఛేద ఖండించి వేసేది. వాళ్ళు విసురుతుంటే వాటన్నిటిని చాలా అవలీలగా అన్నట్టు ఏమాత్రం కష్టం లేకుండా అన్నిటినీ ఖండించి పడేసేది. అనాయస్థాననాది దేవి స్తూయమాన సురర్షిభి. ఆమె యొక్క ముఖము అన్ని వైపుల నుంచి యుద్ధం చేస్తుంటే మామూలుగా ఎట్లా ఉంటది, మనకు కూడా అన్ని వైపుల నుంచి ఎన్నో కష్టాలు పనులు వస్తుంటే మనమంతా టెన్షన్ పడిపోతాం. కానీ అన్ని వైపుల నుంచి వచ్చే వాటిని చాలా అవలీలగా ఏమాత్రం టెన్షన్ లేకుండా ముఖంలో కనబడుతుంది మన టెన్షన్ ఎట్లా ఉన్నది ఏంటి అని స్థితి. అయ్యో ఎటు చూసినా కష్టాలు ఉన్నాయి, ఎదుర్కోలేని పరిస్థితి అన్నట్టు. అలాంటి స్థితి కాకుండా ఆమె ఇంతమంది అన్ని వైపుల నుంచి ఆమెతో పోరాడుతున్నా కూడా చాలా అవలీలగా ఏమాత్రం ఆయాసము లేకుండా, ముఖంలో ఎలాంటి ఆయాసం లేకుండా సురర్షిభి దేవతలతో ఋషులతో స్తూయమాన, ఆమె చేసిన పనుల వల్ల దేవతలు తర్వాత ఋషులు ఆమెను స్తుతిస్తూ ఉండగా, స్తుతింపబడుతూ అన్నట్టు ఆ దేవి అనాయాసంగా ఉన్నది. ఆమె ముఖము చాలా ఇంకా అలానే కనబడుతున్నది సంతోషంతో. ముమోచాసుర దేహేషు శస్త్రాణ్యస్త్రాణి చేశ్వరి. అప్పుడు ఆ ఈశ్వరి శస్త్రాణి అస్త్రాణి అస్త్రాలను అసుర దేహేషు ముమోచ, ఆ యొక్క రాక్షసుల దేహాల యందు ఆమె తన శస్త్రాస్త్రాలను ముమోచ అంటే వదిలిపెట్టింది అంటే ప్రయోగించింది అన్నట్టు. సోపి క్రుద్ధో ధృతసటో దేవ్యా వాహన కేసరి. దేవి యొక్క వాహనమైన ఆ సింహం అంటే ఇక్కడ ధర్మానికి సంకేతం. ఆమె వాహనం, ఆమె యొక్క వాహనం అయిన ఆ కేసరి సింహం ఏం చేసిందంటే ధృతసట ఒక్కసారి జూలిని ఇట్లా వదిలించుకుంటూ క్రుద్ధ కోపంతో అక్కడ అటు ఇటు తిరుగుతున్నది. చిచార అసుర సైన్యేషు, అక్కడ ఆ సైన్యం అసుర సైన్యము యందు వనేష్వివ హుతాశన అంటే అగ్నిహోత్రుడు ఎట్లనైతే వనాన్ని కాల్చివేస్తూ తిరుగుతాడో అక్కడ ఈ అసుర సైన్యం ఒక వనం అనుకుంటే ఈ సింహము ఒక హుతాశన అగ్నిహోత్రునిలాగా అక్కడ సంచరించింది. అంటే అన్నింటినీ కాల్చివేస్తూ అందరు రాక్షసులను తినివేస్తూ కాలుస్తూ అక్కడ తిరుగుతున్నది. అప్పుడు నిశ్వాసాన్ ముముచే యాంశ్చ యుధ్యమాన రణేంబి. అంబిక రణే, అప్పుడు ఆ దేవి అరణంలో యుధ్యమాన యుద్ధము చేయ సంకల్పించినదై యుద్ధము చేస్తూ అన్నట్టు యుద్ధము చేస్తున్నదై ఒక్కసారి ఈ శ్వాసని ఇట్లా వదిలిపెట్టింది. మూచే నిశ్వాసాన్ని మూచే యాం వాళ్ళ యొక్క ప్రతి రాక్షసుల ప్రతి ఆమె అని ఒక్కసారి హూంకారం చేసింది. చేస్తే తయేవ సద్య సంభూత గణ శత సహస్ర
రష. ఆ హుంకారం నుండి అనేక గణాలు అంటే శక్తులు అందరూ పుట్టారు అన్నట్టు. ఇంతసేపు ఆమె ఒక్క ఆమెనే ఉండే కదా, ఆమె దాని మీద వచ్చింది. ఆమెకు సైన్యం ఎక్కడ తెచ్చుకోలే, వీళ్ళందరూ సైన్యంతో కూడి ఉన్నారు. ఇంతసేపు ఆమెనే వాళ్ళు ప్రయోగించిన అస్త్రశస్త్రాలన్నిటిని ఖండించి వేసింది. సింహం అటు ఇటు తిరుగుతూ చంపుతున్నది. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళకి బాగా మంది అయ్యే వరకు, ఒక్కసారి శ్వాస వదిలిపెట్టే వరకు ఆ శ్వాస నుండి శతసహస్రశ గణా, అనేక మంది గణాలు సేనలు అన్నట్టు సంభూత సద్య అప్పటిదప్పుడే పుట్టినాయి. అవి తలుచుకుంటే ఎంతసేపు పుట్టించుడు. అట్లా అనేక మంది సేనలు పుట్టినాయి. యుయుధు భూతి పరశుభి పింది పాల. అప్పుడు వాళ్ళందరూ పరశులు ఇవన్నీ పట్టుకున్న వాళ్ళతో యుద్ధం చేశారు అన్నట్టు. వాళ్ళు పుట్టిన వాళ్ళందరూ ఖడ్గాలు అనే మొదలైన ఆయుధాలను ధరించి రాక్షసులతో పోరాడడం మొదలుపెట్టారు. నాశయంతో అసురగణాన్ దేవి శక్తి ఉపబృంహిత. అప్పుడు ఆ అమ్మవారి శక్తి ఏమైంది, పెరిగింది కదా. ఆ సైన్య బలంతో పెరిగి వాళ్లలో ఉన్న వాళ్ళు అసురగణాన్ని నాశయంత, దేవీ శక్తులు మొత్తం ఈ అసురగణాలను నాశనము చేస్తూ అవాదయంత పటహాన్ గణాహ శంఖాస్తతాపరి. ఈ గణాహ దేవీ గణాలందరూ శంఖాలను ఉత్తు వాటిని అవాదయంత, పటహాన్ అవాదయంత, శంఖాన్ అవాదయంత. కొందరు డప్పులు కొడుతున్నారు, తర్వాత కొందరు శంఖాలను ఊతున్నారు, మృదంగాలు అన్నిటిని వాయిస్తున్నారు అన్నట్టు అక్కడ. తర్వాత మృదంగాష్ట తైవాన్ని, ఒకళ్ళు పట్టహాలను అంటే నగారాలను, వాళ్ళు శంఖాలను పూరిస్తున్నారు. ఒకళ్ళు మృదంగాష్ట దైవాన్ని, మృదంగాల చప్పుడు చేస్తున్నారు. తస్మిన్ యుద్ధ మహోత్సవి. ఆ యుద్ధ మహోత్సవంలో ఆ దేవీ సైన్యం ఒక్కొక్క వీటిని విజయానికి సింబల్ అయిన, అంటే దేవీ సైన్యం ఎట్లా ఉంటది, సంగీతం అన్నట్టు ఇక్కడ మృదంగాలు శంఖాలు వీటిని వాళ్ళ చేస్తున్నారు. తతో దేవి త్రిశూలేన గదయ శక్తి వృష్టిభి. అప్పుడు దేవి త్రిశూలంతో గదతో, తర్వాత శక్తి వృష్టిభి శక్తి ఆయుధాలతో ఏం చేసింది, ఖడ్గాదిభి అంటే ఖడ్గాలతో, శతశః మహాసురాన్ అంటే 100 మంది ఈ అసురులను నిజగాన చంపివేసింది. త్రిశూలంతో గదతో శక్తి ఆయుధాలతో వాళ్లను చంపివేసింది. పాతయామాస చైవాన్యాన్ ఘంటాస్వన విమోహితాన్. తర్వాత ఏవ అన్యాన్ కొంతమందిని, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఘంటాస్వన విమోహితాన్, ఆమె గంట మోగిస్తుంటే ఆ చప్పుడుతోటే కొందరు అసురులు చచ్చిపోయినారు. మనం పూజలో గంట మోగిస్తాం కదా, ఇదంతా ఒక రకమైన ఉపాసన కార్యం అన్నట్టు. ఆ చేసే పనులతో ఆ లోపల ఉన్న దుష్టత్వం అంతే గిరిపోతున్నది. అసురాన్ భూవి పాశేన భద్వాచాన్యాన్ నకర్షయత్ కేచిద్విధ కృతాస్తీక్ష్ణై ఖడ్గపాతైస్తతాపరి. అప్పుడు కొందరిని పాశంతో బంధించి, అసురాన్ ఈ రాక్షసులను, పాశేన భద్వ పాశంతో బంధించి, తర్వాత అన్యాన్ అకర్షయత్ కొంతమందిని ఇట్లా నేలపై ఈడుస్తున్నది అన్నట్టు, నేలపై తొక్కుతూ, కేచిత్ ద్విధాకృత తీక్ష్ణై ఖడ్గపాతై, తీక్ష్ణై ఖడ్గపాతై తీక్ష్ణమైన ఖడ్గాల యొక్క ప్రహారాలతో అన్నట్టు, ఖడ్గ ప్రహారాలతో, కేచిత్ ద్విధాకృత రెండుగా చీల్చివేసింది. కొందరిని రెండుగా కోసి పడేస్తున్నది, కొందరిని పాశాలతో బంధిస్తున్నది, కొందరిని భూమి మీద వేసి ఇడ్చుకపోతున్నది. అట్లా ఆ అసుర సైన్యాన్ని అంతా నాశనం చేస్తున్నది అన్నట్టు. విపోతిత నిపాతిన గదయా భువిషేరత్ వేముశ్చ కేచిత్ రుధిరం ముస్తలేన భృషం హత. కొందరు గదయా నిపాతిన గదాయుధం యొక్క దెబ్బతో కొందరు భువిషేరత్ భూమి మీద పడిపోతున్నారు. కొందరు రాక్షసులను భూమి మీద పడేస్తున్నది. తర్వాత కొందరు
ముసలాయుధంతో దెబ్బలు తిని రక్తం కక్కుకుంటున్నారు. కేచిత్ పతితాభూము భిన్నాశూలైన వక్షసి, కొందరు శూలంతో పొడవబడి భూమి మీద పడిపోతున్నారు అన్నట్టు. హృదయం మీద వాళ్ళు పొడవబడి శూలంతో వాళ్ళు కింద పడిపోతున్నారు. నిరంతర శరౌహేణ కృతాకేజి రణాజరే, తర్వాత కొందరు శరౌహేణ అంటే బాణాల దెబ్బలతో, బాణ సమూహాల దెబ్బలతో కొందరు వాళ్ళు శిథిలం చేయబడుతున్నారు. క్షీణానుకారిణ ప్రాణాన్ మూచు త్రిదశార్దన అంటే త్రిదేశలు అంటే దేవతలు, అర్ధన వాళ్ళని పీడించే ఈ రాక్షసులు అన్నట్టు. కొందరు రాక్షసులు క్షీణానుకారిణ గద్దల్లాగా, క్షీణం అంటే గద్ద, అనుకారిణ ఆ గద్దను అనుసరిస్తూ అంటే గద్దలాగా ప్రాణాన్ని గద్దలు పడిపోతే ఎట్లా పడిపోతాయో గద్దల వలె కింద పడి చస్తున్నారు కొందరు. కేశాశ్చిత్ బాహవ చిన్న గ్రీవ హస్తదాపరి, కొందరి భుజాలన్నీ నరకబడి, కొందరు మెడలు తెగబడి, ఇట్లా అనేక మంది అక్కడ కింద పడుతున్నారు. శిరాంసి పేతు అన్యేషాం అన్య మధ్య విదారిత, కొందరు మధ్యలో నరకబడి, కొందరు శిరాంసి తలలు నరకబడి, ఇట్లా అనేక మంది అక్కడ ఆ దేవీ సైన్యంతో దెబ్బతింటున్నారు, చంపబడుతున్నారు. విచ్ఛిన్న జంఘాన్స్ త్వపరే, జంఘలు అంటే ఇక్కడ పిక్కల మీద అవి తెగిపడుతున్నాయి. పేతురు ఉర్వ్యాం ఒకళ్ళు తొడలు, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఈ రాక్షసుల అంగాలు నరకబడి అక్కడ యుద్ధ క్షేత్రంలో ఘోరంగా ఉన్నది. ఏకబా పక్షి చరణ కేచిత్ దేవ్యా ద్విధాకృత, చిన్నేపి చాన్య శిరసి పతిత పునరుత్థిత, ఒకళ్ళు ఏక బాహు ఒకటే భుజంతో కొందరున్నారు, ఒకళ్ళు ఒకే కన్నుతో ఒకే కాలుతో, ఇట్లా రెండు అంటే ఒక కాలు ఉంటే ఒకదాన్ని నరికి పడేసింది, ఒక కన్ను నరికి పడేస్తున్నారు వాళ్ళని బాహువులు. ఇట్లా కొందరు ఆ శిరస్సు పతిత శిరసి పతిత పునరుత్థిత, చిన్నేపి అంటే తల తెగిపడ్డా కూడా మొండాలతో కూడా లేచి యుద్ధం చేస్తున్నారు కొందరు. తబందాయు దేవ్య, ఈ మొండ్యాలతో కూడా వాళ్ళు పట్టుకొని అంటే దెబ్బతిన్నాళ్ళు కూడా కొందరు మూర్ఖులు ఉంటారు, అన్ని వైపుల నుంచి దెబ్బతింటారు, అయినా కూడా మళ్ళీ వాళ్ళ అహంభావం మాత్రం తగ్గదు. అట్లా కూడా ఉంటది. ఏమున్నదని అహంభావం అర్థం కాదు, అన్ని ఉన్నా కొందరు తగ్గి ఉంటారు, కొందరు ఏం లేకున్నా ఎగురుతుంటారు. అట్లనే కబంద తల లేకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యుద్ధం చేస్తున్నారు. దేవ్య గృహీత పరమాయుధ, ఆయుధాలు తీసుకొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. నృతుశ్చాపరే తత్ర యుద్ధే తూర్య లయాశ్రిత, అక్కడ ఆ మొండ్యాలు అక్కడ కబందాహ నృతు నృత్యం చేస్తున్నాయట ఆ యుద్ధంలో. దాని లయను బట్టి లయను అనుకరిస్తూ అవి ఆ వాద్యాల మూత, ఇంతకుముందు మృదంగా అని చెప్పాడు కదా, దాన్ని అనుసరిస్తూ కొందరు నాట్యం చేస్తున్నాయట. తర్వాత కబందాశ్చిన శిరస ఖడ్గ శక్తి వృష్టి పాణయ, శక్తి వృష్టి పాణ తిష్టేతి భాషంతో దేవీం అన్యే మహాసురా, అన్యే మహాసురా కొంతమంది రాక్షసులు దేవీనే తిష్ట ఆగు అని అంటున్నాడు. చేతుల్లో ఖడ్గాలు శక్తులు అవి పట్టుకొని ఆ మహాసురులు కబంద చిన్న శిరస అంటే ఈ ముండ్యాలు ఉన్న వీళ్ళు కూడా ఏం చేస్తున్నాయి, ఇంకా చేతుల్లో ఖడ్గాలు పెట్టి దేవిని ఆగు అని అంటున్నాడు. పాతితై రతనాగాశ్వై అసురైశ్చ వసుంధర అగమ్య అసా అభవత్ తత్ర ఇత్రాభూత్ స మహారణ రథ నాగ అశ్వై అసురై వసుంధర పాతితై. అగమ్య అక్కడ అన్ని పడిపోయి ఈ రథాలు, తర్వాత ఏనుగులు, గుర్రాలు అందరు అన్ని ముక్కలై అక్కడ ఎట్లా ఉన్నదంటే ఆ రణము అగమ్య, పోవడానికి కష్టం ఉన్నది అన్నట్టు, చాలా ఘోరంగా ఉన్నది.
ప్రవేశించేందుకు అది వీలుగానిలాగా ఉన్నదన్నట్టు. శోణితౌఘ మహానద్య, అక్కడ రక్తం పేరులై ప్రవహిస్తున్నది. సద్యస్తత్ర ప్రశుశ్రువు, అక్కడిదక్కడనే వెంటనే ఆ రక్తపు టేరుల్లాగా అక్కడ ప్రవహిస్తున్నది. మధ్య చ అసుర సైన్యస్య వారణాసుర వాజినం, అక్కడ ఎట్లా అంటే ఈ వారణం అంటే ఇది ఏనుగు, అసుర వాజినాం వాళ్ళ గుర్రాలు ఏనుగులు, అసుర సైన్యస్య వాళ్ళ యొక్క మధ్యంలో క్షణేన తత్ మహాసైన్యం అసురాణం తతాంబిక, ఒక్క క్షణంలో తత్ మహాసైన్యం అసురాణం తత్ మహాసైన్యం, ఆ అసురుల యొక్క గొప్ప సైన్యం అంతా తత అంబికాదేవి క్షణేన ఒక్క క్షణంలో క్షయం నిన్నే ఒక్కటే నిమిషంలో క్షయాన్ని పొందించింది. అంటే ఇంత పెద్ద సైన్యాన్ని ఒక్క క్షణంలో నాశనం చేసింది. అంబిక తత అసురాణం తత్ మహాసైన్యం క్షణేన క్షయం నిన్నే. ఎట్లా అంటే యథావన్ని తృణదారు మహాచయం, అగ్నిహోత్రుడు ఏ విధంగానైతే తృణ గడ్డిని, దారు కట్టెలను, పెద్ద వనాన్ని, ఎట్లా అంటే ఎండిపోయిన వనాన్ని ఒక్క క్షణంలో ఎట్లనైతే దహించి వేస్తాడో వాటిలాగా ఈమె అగ్నిహోత్రుని లాంటిది. వాళ్ళంతా కట్టెల్ లాంటి వాళ్ళు, తర్వాత గడ్డి పరకల్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ ఒక్క క్షణంలో మొత్తం క్షయం పొందించింది అన్నట్టు. క్షయాన్ని చేసింది అంటే నశింపజేసింది. సచ సింహో మహానాదం ఉత్సృజన్ ధృతకేసర శరీరేభ్యో అమరారీణాం అసూనివ విచిన్వతి. అప్పుడు ఆ సింహం ఏం చేసిందంటే, స సింహ మహానాదం ఉత్సృజన్, పెద్ద నాదాన్ని చేస్తూ, ధృతకేసర ఇట్లా ఒక్కసారి జూలును వదిలిస్తూ, అది శరీరేభ్యో అమరారీణాం అంటే అమరారులు అంటే రాక్షసులు అన్నట్టు, వాళ్ళ యొక్క శరీరం నుండి అసూనివ విచిన్వతి, వాళ్ళ ప్రాణాలు తీస్తూ, అది విచిన్వతి అసురులు అంట ప్రాణాలను ఏరుకుంటున్నదా, విచిన్వతి అంటే ఏరుకుంటున్నది అన్నలాగా. అసూన్ అంటే ప్రాణాలను ఏరుకుంటుంది, శరీరం నుంచి వచ్చే ప్రాణాలను ఏరుకుంటుంది అంటే అర్థం ఏంటంటే చంపివేస్తున్నది అన్నట్టు. చంపుతూ వాటిని ఏరుతూ పెద్ద నాదాన్ని సృష్టించింది. దేవ్యా గణేశ తైస్తత్ర కృతం యుద్ధం మహాసురై యథైషాం తుతుషుర్దేవా పుష్పవృష్టిముచోది. అప్పుడు దేవ్యా గణై తై, ఆ దేవి యొక్క గణాలతో కృతం యుద్ధం మహాసురై, ఆ యుద్ధం అక్కడ చేయబడ్డది. యథా ఏషాం తుతుషుర్దేవా పుష్పవృష్టిముచోది అంటే ఆకాశం నుంచి వీళ్ళు సంతోషంతో దేవతలు పుష్పవృష్టిని అక్కడ కురిపించేలాగా యుద్ధం జరిగింది. అంటే దేవతలు గెలుస్తున్నారు అన్నట్టు. దేవతలందరూ సంతోషపడేలాగా అక్కడ యుద్ధం జరుగుతున్నది. అంటే ఈ మహిషాసురుని సైన్య బలాన్ని మొత్తం నాశనం చేసింది. ఇంత 1000 మంది వాళ్ళతో వచ్చారు కదా, వాళ్ళందరినీ ఎక్కడిదక్కడ చంపేసింది. ఇక మిగిలింది ఏంటంటే వాళ్ళ లీడర్లు. ఇక వాళ్ళ సంగతి 3వ అధ్యాయంలో చెప్తారు. డౌట్లున్నాయా? 3వ దానికి పోదామా? చదివేటప్పుడు ఈ పదాలను విడదీసుడు వస్తే మంచి ఒక ఆనందం అనిపిస్తుంటది చదువుతుంటే. లేకుంటే ఇప్పుడు పారాయణ ఇందిరా రన్నింగ్ రేస్ అవుతుంది, రన్నింగ్ రేస్ అవుతుంది, గడగడ పోటీ పట్టుకొని. కొందరు అయితే ఇట్లా అవుతుంటారంటే, ఇప్పుడు మిల్లగా అవుతే మీకు ఒక లోపల నుంచి ఎనర్జీ వస్తుంది. లేకుంటే అక్కడ పోటీ ఏంది, దాన్ని ఏమంటారు, అందరికి చూపెట్టుకొని ప్రదర్శన అంటారు. నేను బాగా తొందర అవుతా అంటే నేను బాగా తొందర అవుతాను. తర్వాత శబ్దం ఎట్లా ఉండాలంటే మంచిగా రావాలి, లోపల నుంచి స్పష్టతతో రావాలి. వచ్చినప్పుడు ఎనర్జీ ప్రకాశం అవుతుంటది.
అందుకే చండీ సప్తశతి చదివేటప్పుడు వాచికం కింద మొదలున్న ఈ సూత్రాలు, చండీ సప్తశతి చదివేటప్పుడు ఏం చెప్తాడంటే నమానసే పటే స్తోత్రం వాచికంతో ప్రశస్యతే. ఈ చండీ సప్తశతికి మాత్రం చదివేటప్పుడు వాచికమే ప్రశస్యం. ఎందుకంటే ఈ లోపల చదివితే స్పష్టత రాదు, కాబట్టి పైకి చదవడం కొంత ప్రాక్టీస్ చేయాలి. అలా అని ఇక ముత్తుకున్నట్టు చదవద్దు. మళ్ళీ దాంట్లో ఏం చెప్పాడు కదా అని మళ్ళీ గట్టి కాదు. ఉచ్చై పాఠం నిషిద్ధ స్యాత్. ఉచ్చై అంటే బాగా ఉచ్చస్వరంలో చదవద్దు. స్పష్టంగా ఎట్లా అంటే దేవ్యా గణైశ్చతైస్తత్ర కృతం యుద్ధం మహాసురై యథైషాం తుషుర్దేవా పుష్పవృష్టి ముచోదివి. ఇంత అయిపోతుంది. ఉచ్చై కాదు. అలా అని ఇది మానసం కాదు కదా, మీకు లోపల నుంచి స్పష్టత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ దానికి పోదాం. నిహన్యమానం తత్సైన్యం అవలోక్య మహాసుర సేనానిశ్చిక్షుర కోపాత్ యోద్ధుం అతాంబిక. అప్పుడు నిహన్యమానం తత్సైన్యం, ఈ మహాసురుడైన ఎవడు సేనాని చిక్షురుడు అనే సేనాని తత్సైన్యం నిహన్యమానం, వాడి సైన్యం ఇంతమంది కోట్ల మంది సైన్యాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడి వాళ్ళక్కడ చచ్చిపోతున్నారు. అదంతా అవలోక్య చూసి వాడు ఏం చేశాడు, కోపంతో యోద్ధుం అత అంబికాం యోద్ధుం ఏయౌ, ఆ దేవిని ఆపడానికి ఆమెతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు అన్నట్టు. కోపంతో వాడంతా వేల మందిని వెంట తెచ్చుకున్నాడు. వాడు మాట్లాడేస్తున్నాడు. అప్పుడు ఏమైందంటే అయ్య వాడే రంగంలోకి దిగి కోపంతో ఆమెను సమీపించాడు. దేవీం శరవర్షేణ వవర్ష సమరేయ సుర యథా మేరు గిరే శృంగం తోయవర్షేణ తోయద. అప్పుడు వాడు దేవిని శరవర్షేణ వవర్ష అంటే శరవర్షంతో బాణాల వర్షాన్ని కురిపించాడు అన్నట్టు. సమరే అసుర సహ అసుర దేవీం సమరే శరవర్షేణ వవర్ష అని సెంటెన్స్. అప్పుడు ఏమైంది, అట్లా ప్రయోగిస్తే యథా మేరుగిరే శృంగం తోయవర్షేణ తోయద. ఏ రకంగా ఉన్నది అంటే మేరు యొక్క పర్వత శిఖరం దాని గూర్చి తోయవర్షేణ తోయద. తోయద అంటే మేఘము జలవర్షం అంటే వర్షం కురిపిస్తుందో బాగా వర్షం మేరు శిఖరాన్ని గురించి కురిపించినప్పుడు ఇట్లా ఉంటది. అంటే ఈమె మేరు పర్వతంలాగా మేరు శిఖరంలాగా ఈమె ఉంటే వాడు మేఘంలాగా ఉన్నాడు. వాడి నుంచి వచ్చే బాణాలన్నీ వర్షంలాగా ఆమె మీద పడుతున్నాయి అన్నట్టు. ఇది కూడా ఉపమా అలంకారం. దీంట్లో కూడా మంచి మంచి అలంకారాలు మీకు దొరుకుతాయి. తస్య చిత్వా తతో దేవి లీలయైవ శిరోత్కరాన్ జేఘాన తురగాన్ బాణై యంతారం చైవ వాజినా. అంటే ఇంతకుముందు దాంట్లో ఇంకో ఏంటి అంటే మేరు పర్వతం మీద మేఘం వర్షం కురిపిస్తే మేరు పర్వతం పారిపోతుంది, చెల్లిస్తుందా? ఏమాత్రం చెల్లించండి, అది పడి కిందనే పడిపోతాయి నీళ్లు అని అక్కడ అర్థం. అంటే ఆమె అలా స్థిరంగా ఉన్నది. అంత వర్షం పడుతున్నా ఆమె ఏమాత్రం చెల్లించలేదు, స్థిరంగా ఉన్నది. తస్య చిత్వా తతో దేవి లీలయో, ఆమె లీలతో ఆ శిరోత్కరా వాడు వేసిన బాణాలన్నిటినీ చిత్వా ఇట్లా లీలయ ఏవ లీలతోటే ఆమె ఆ బాణాలన్నిటినీ ఛేదించి వేసి జేఘాన తురగాన్ బాణై యంతారం చైవ వాజినా. అప్పుడు ఏం చేసింది అంటే తురగాన్ బాణాలతో ఆమె వాడి గుర్రాలను, తర్వాత దాన్ని నడిపించే వాళ్ళను, ఆ రథసారథిని, తర్వాత గుర్రాలను చంపివేసింది. చిచ్ఛేదచ ధను సద్యో ధ్వజంచాది సముచ్ఛ్రితం. తొందరగానే వాడి ధనస్సును, ధ్వజాన్ని, ఆ ధ్వజం ఎట్లా సముచ్ఛ్రితం పైకి లేచిన ధ్వజాన్ని
ఆమె ఛేదించి వేసింది. వివ్యాధ చైవ గాత్రేషు చిన్న ధన్వానం ఆశువై. అప్పుడు ఆమె బాణాలతో గాత్రేషు వాణి శరీరం మీద వివ్యాధ అంటే దానికి గాయపరిచింది అన్నట్టు. చిన్న ధన్వానం ఆశుగై తొందరగానే ఆమె వాణి శరీరం మీద గాయాలను చేసింది. సచ్చిన్న ధన్వా వీరతో హతాశో హతసారది. ఇప్పుడు మన దగ్గర ఏమున్నది? ఏం లేదు. వ్రతం లేదు. వ్రతాన్ని ఆల్రెడీ ఆమె నాశనం చేసింది. తర్వాత హతాశు అశ్వాలు లేవు. సారథి లేడు. సచ్చిన్న ధనస్సు లేదు. అన్ని కోల్పోయినాడు. కోల్పోయినాక ఏం చేశాడు వాడు? అభ్యధావత తాందేవి ఖడ్గ చర్మ ధరోసుర. అసురుడు ఆ దేవిని కూర్చి ఖడ్గాన్ని పట్టుకొని ఉరికాడు అన్నట్టు ఆ మీదకి. అప్పుడు సింహం ఆహత్య ఖడ్గేన తీక్ష్ణధారేణ మూర్ధని ఆజగాన పూజే సవ్యే దేవీం అప్యతివే గవాన్. అప్పుడు ఆ అమ్మవారి సింహం వాడి తల మీద కొట్టి తర్వాత ఆ ఖడ్గంతో ఏం చేశాడంటే వాడు ఖడ్గంతో అది ఎట్లాంటి తీక్ష్ణధారేణ బాగా పదునుగా ఉన్న ఖడ్గంతో ఆ ఖడ్గ ప్రహారంతో సింహమూర్ధని ఆహత్య దేవి యొక్క సింహం మీద వాడు కొట్టాడు అన్నట్టు. తర్వాత ఆజగాన పూజే సవ్యే దేవి అప్యతి వేగవాన్. దేవిని కూర్చి వేగంతో వాడు ఖడ్గం తీసుకొని అన్ని కోల్పోయినాడు. ఇక ఖడ్గం చేతిలో పట్టుకొని సింహం యొక్క తల మీద, తర్వాత దేవి యొక్క భుజం మీద వాడు ఎడమ భుజం మీద సవ్యే పూజే ఎడమ భుజం మీద వాడు వేటు వేసేందుకు ప్రయత్నించాడు అన్నట్టు. వేటు వేస్తే ఖడ్గో భుజం ప్రాప్య పప్పాల నృపనందన తతో జగ్రాహ శూలం స కోపాద్ అరుణలోచన. తర్వాత ఆ ఖడ్గ భుజం ప్రాప్య ఆమె యొక్క భుజానికి తాకి ఏమైంది? ఓ నృపనందన ఏమైంది అంటే అది విరిగిపోయింది. పపాల ప్రాప్య అంటే ఆమె భుజానికి తాకగానే ఆమెకి ఏమన్నా అయిందా? ఏం కాలేదు, అదే విరిగిపోయింది. అప్పుడు జగ్రాహ శూలం వాడు ఏం చేశాడంటే శూలాన్ని పట్టుకొని కోపం, అరే నేను ప్రయోగిస్తే ఏం జరుగుతులేదనో అరుణలోచన కోపంతో వాడిని ఖండాన్ని ఎరుపుదనాన్ని పొందినవి అంటే వాడు బాగా ఉగ్రమైనాడు. క్రోధాన్ని పూని శూలాన్ని తీసుకొని చిక్షేపచ తతస్తస్తు భద్రకాళ్యా మహాసుర. ఆ మహాసురుడు వాడు ఏం చేశాడు అంటే భద్రకాళ్యాం దేవిని గూర్చి చిక్షేప ఆ శూలాన్ని ముత్తాడు. ముత్తుతే జాజ్వల్యమానం తేజోభి రవిబింబం ఇవాంబరాత్ దృష్ట్వా తచ్చూలం దేవి శూలం అముంచత. అంటే అప్పుడు ఆకాశం నుంచి సూర్యబింబం పడుతున్నట్టు ఆ కాంతులతో అది వెలుగుతున్నది. ఆ చిక్షురుడు శూలం విసరగానే అమ్మవారు కూడా అది వస్తుంటే తను కూడా తన శూలాన్ని దేవి శూలం అముంచత తన శూలాన్ని ఆ వాణి మీదకి వదిలిపెట్టింది. వాడు శూలాన్ని వదిలిపెడితే ఆమె కూడా శూలాన్ని వదిలిపెట్టింది. తచ్చూలం శతదాతేన నీతం సచ మహాసుర వాడ రాక్షసుడు వాడి యొక్క శూలం ఏమైంది అంటే 1000 ముక్కలైంది. 100 ముక్కలుగా చేయబడ్డది. తర్వాత నీతం పొందింది అన్నట్టు. దేవి యొక్క శూలంతో వాడి యొక్క శూలం 100 ముక్కలుగా చేయబడింది. అతే తస్మిన్ మహావీర్యే మహిషస్య చెముపతౌ. అప్పుడు ఆ మహావీర్యే మహిషస్య చెముపతౌ అంటే వాడు సప్తమి విభక్తి అన్నమాట. సతీ సప్తమి. వాడు చంపబడుతుండగా వాడు చచ్చాడు అన్నట్టు. తస్మిన్ మహావీర్యే మహిషస్య చెముపతౌ అంటే సేనాధిపతి అన్నట్టు. చెము అంటే సేన, దానికి పతివాడు. ఆ సేనాధిపతి అయిన ఆ మహావీరుడు
చస్తూ ఉండగా, హతే చస్తూ ఉండగా. ఆజగామ గజారుడ చామరస్తి దేశాలు, అంటే వీడు చచ్చాడు. వీడు చచ్చాక చంపబడుతుండగా రెండో వాడు ఎవడు వచ్చాడు అంటే గజారుడ చామర, గజాన్ని పొంది అంటే గజం మీద ఎక్కి చామరుడు అనేవాడు. వాడు ఎట్లా అంటే త్రిదేశాతన అంటే రాక్షసుడు అన్నట్టు. త్రిదేశలు అంటే దేవతలు, వాళ్ళను పీడించేవాడు రాక్షసుడు. ఈ రాక్షసుడు చామరుడు అనే రాక్షసుడు గజాన్ని ఎక్కి ఆజగామ అక్కడికి వచ్చాడు. మొదటి వాడి పని అయిపోయింది. చిక్షురుడి పని అయిపోయినాక సేనాధిపతి అయిన చిక్షురుడు చస్తూ ఉండగా చామరుడు వచ్చి వాడేం చేశాడంటే సోపి శక్తి ముమోచాత దేవ్యాస్తాంబిక ధృతం హూంకారాభిహతాం భూమౌ పాతయామాస నిష్ప్రభ. సహా అపి వాడేం చేశాడంటే శక్తి ముమోచ, శక్తి ఆయుధాన్ని వదిలిపెట్టాడు. దేవ్యాస్తాం అంబిక ధృతం, అప్పుడు ఆ దేవి అంబిక తొందరగా వాణ్ణి హుంకారాభిహత, ఒక హుంకారంతో భూమౌపాతయామాస నిష్ప్రభ. వానికి వీనికి పెద్ద ఎక్కువ కష్టపడలే, ఒక హుమ్ అని హుంకారంతో వాడిని భూమి మీద పడేసింది అన్నట్టు. నిష్ప్రభ నిర్వీర్యం చేసి ఎవరిని చామరుణ్ణి నిర్వీర్యం చేసి పడేసింది ఒక్క హుంకారంతో. తర్వాత భగ్నాం శక్తిం నిపతితాం దృష్ట్వా క్రోధ సమాకుల సమన్విత చిక్షేప చామర శూలం బాణై. వాడు ఒకటే దెబ్బకు కింద పడే వరకు భూమి మీద పడ్డాడు. పడి వాణి శక్తి ఆయుధం అంతా నిర్వీర్యం అయిపోయింది. అప్పుడు భగ్నాం శక్తి నిపతితాం దృష్ట్వా క్రోధ సమన్విత, వాడు శక్తి ఆయుధం వేస్తే ఈమె హుంకారంతో ఆ శక్తి ఆయుధాన్ని అది చేశాక భగ్నం చేస్తే భగ్నాం శక్తి నిపతితాం, ఆ శక్తి భగ్నం అయిపోయిందని చూసి క్రోధ సమన్విత, వీడు క్రోధాన్ని పూని చామర, ఈ చామరుడు ఏం చేశాడంటే శూలం చిక్షేప, శూలాన్ని వదిలిపెట్టాడు. బాణైస్తదపి సాచినత్, బాణాలతో ఆమె దాన్ని తుంచివేసింది. మొదలు శక్తి ప్రయోగించాడు, శక్తిని హుంకారంతో నాశనం చేసేది. తర్వాత అది చూసి వాడు క్రోధంతో శూలాన్ని వదిలిపెట్టాడు. దాన్ని ఆమె బాణాలతో సా చినత్, వాటిని కూడా తుంచి పడేసింది. తర్వాత తతసింహ సముత్పత్య గజకుంభాంతరే స్థిత బాహుయుద్ధేన యుయుధే తేనోచ్చై త్రిదశారిణ. అప్పుడు అమ్మవారి వాహనం సింహం ఎగిరి సముత్పత్య, వాడి గజకుంభాంతరే స్థిత, ఒక్కసారి ఎగిరింది. వాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఇంతకుముందు ఉన్నది చూడండి. గజారుడ, గజం మీద ఎక్కి కూర్చున్నాడు. గజం మీద ఎక్కి కూర్చొని యుద్ధం చేస్తుంటే దేవి సింహం ఏం చేసింది, ఒక్కసారి గజకుంభాంతరే స్థిత, వాడి మీదకి పైకి ఎగిరింది. ఎగిరి బాహుయుద్ధేన యుయుధే తేన ఉచ్చై త్రిదశారిణ. అప్పుడు అక్కడ బాహుయుద్ధంతో పోట్లాడింది అన్నట్టు. ఒక్కసారి దేవి సింహంతో వాడి పైకి ఎగిరి అక్కడ పైన వాడితో బాహుయుద్ధంతో అక్కడ యుద్ధం చేసేది అన్నట్టు సింహం. తర్వాత యుధ్యమానౌ తతస్తౌతు తస్మాన్ నాగాన్ మహీంగతౌ, అక్కడ వాడు యుద్ధం చేస్తూ ఆ యొక్క తస్మాత్ నాగాత్ అంటే ఏనుగు మించి మహీంగతౌ కింద పడ్డాడు. సింహం పైకెక్కి వాడికి కింద పడేసింది అన్నట్టు. కింద పడేసి వాడు కింద పడ్డాడు. యుయుధాతి అతి సంరబ్ధౌ ప్రహారై అతి దారుణై. అప్పుడు కింద పడ్డాక ఇక యుధ్యమానవ్ అంటే యుద్ధం చేస్తూ ఉన్నారు. యుయుధ అతి సంరబ్ధౌ యుద్ధం చేయాలని ఉత్సాహంతో ఒక్కళ్ళనొక్కళ్ళు కొట్టుకుంటూ యుద్ధం జరుగుతున్నది అన్నట్టు. వాంతో ఎవరితో, చామరునితో.
తతో వేగాత్ ఖం ఉత్పత్య నిపత్య చ మృగారిణ. అప్పుడు ఏం చేసిందంటే ఆ సింహం మళ్ళీ ఖం ఉత్పత్తి వేగంతో ఆకాశానికి పైకి ఎగిరి మృగారిణ నిపత్య అంటే నిపత్య కరప్రహారేణ శిర చామరస్య పృథక్కృతం. ఆమె చేతి దెబ్బతో కరప్రహారేణ వాణి శిరస్సును చామరస్య శిర పృథక్కృతం శిరస్సును సపరేట్ చేసింది. దెబ్బతో శరీరం నుంచి వాణి శిరస్సును వేరు చేసింది. ఉదగ్రశ్చ వాణి పని అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఎవరు చంపబడ్డారు అంటే చామరుడు చంపబడ్డాడు. తర్వాత ఉదగ్రశ్చర్ అనే దేవ్య. నెక్స్ట్ తర్వాత వచ్చిన వాడు ఎవరు అంటే ఉదగ్రుడు అనే దేవ్య. శిలా వృక్షాదిభి హత దంతముష్టి తలైశ్చైవ కరాళశ్చ నిపాతిత. తర్వాత ఉదగ్రుడు అనేవాడు రణే యుద్ధంలో దేవి చేత శిలావృక్షాదిభి బండలతో వృక్షాలతో హత చచ్చాడు. విని తొందరగానే ఉన్నది. ఉదగ్రుడు అనేవాడు దేవితో శిలావృక్షాలతో చంపబడ్డాడు. తర్వాత దంతముష్టి తలైశ్చైవ కరాళశ్చ నిపాతిత. తర్వాత ఏనుగు దంతాలతో అంటే ఈ కరాళుడు అనే రాక్షసుడు ముష్టి తలై దంత ముష్టి తలై అంటే చేతి దెబ్బలతో తర్వాత దంతాల పీడతో వీడు నిపాతిత వీడు చచ్చిపోయినాడు అన్నట్టు. తర్వాత దేవీ క్రుద్ధ గదాపాతై. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? 4. ఒకడు చిక్షురుడు, తర్వాత చామరుడు, తర్వాత ఉదగ్రుడు, కరాళుడు. దేవీ క్రుద్ధ గదాపాతై చూర్ణయామాస చోత్తతం బాష్కలం బిందిపాలేన బాణైస్తామ్రం తతాందక. తర్వాత దేవి క్రోధంతో గదాపాతాలతో అంటే గదల యొక్క దెబ్బలతో ఉద్ధతుడు అనే రాక్షసుడిని చూర్ణం చేసి పడేసింది. తర్వాత భాష్కరుని బిందిపాలేన. తర్వాత బిందిపాలం అనే ఒక ఆయుధంతో దాంతో తర్వాత తామ్రం తామ్రుడు అనేవాడిని బాణాలతో. తర్వాత అదే విధంగా అంధకుణ్ణి అదే విధంగా చంపేసి పూర్ణయామాస. ఇక తొందరగా అందరినీ చంపేస్తుంది. ఇంతసేపు మెల్లమెల్లగా మొదలుపెట్టింది. ఒక్కసారి ఉగ్రమై ఒక్కొక్కళ్లను తన ఆయుధాలతో చంపేస్తుంది. ఉగ్రాస్యం ఉగ్రవీర్యంచ తథైవచ మహాహనం త్రినేత్రాజ త్రిశూలేన జఘాన పరమేశ్వర్. తర్వాత ఒక్కొక్కటి ఉగ్రాస్యుడు, ఉగ్రవీరుడు, మహాహనుడు ఈ ముగ్గురు కూడా ఆ ముగ్గురిని త్రిశూలంతో అమ్మవారు చంపేశారు. తర్వాత బిడాలస్య అసీన కాయాత్ పాతయామాస వైశిర దుర్ధరం దుర్ముఖం చోమో శరై నిన్నే యమక్షయం. ఆ తర్వాత బిడాలుడు అనే రాక్షసుణ్ణి అసీన అంటే కత్తి దెబ్బతో ఖడ్గపు వేటుతో కాయాత్ పాతయామాస అంటే వాడిని శరీరం నుంచి వాడిని వేరు చేసింది. బిడాలుడు అనే రాక్షసుడిని కత్తితో వాడి శరీరాన్ని కింద పడేసింది. దీన్ని శరీరం నుండి శిరస్సును సపరేట్ చేసి పడేసింది. తర్వాత దుర్ధరం దుర్ముఖం చోభం దుర్ధరుడు దుర్ముఖుడు అనే ఇద్దరిని శరై బాణాలతో యమక్షయం నిన్నే అంటే చంపివేసింది అన్నట్టు. యమధర్మరాజు దగ్గరికి పంపేసింది అంటే చంపేసింది. ఏవం సంక్షీయమ అనేది స్వసైన్యమ ఇషాసుర. ఈ విధంగా అందరినీ వాడి సైన్యం అంతా సంక్షీయమానే అంటే తగ్గుతూ ఉండగా వాడి సైన్యం క్షీణిస్తూ ఉండగా మహిషాసురుడు ఏం చేశాడంటే మాహిషేణ స్వరూపేణ తన స్వరూపం దున్నపోతు స్వరూపం వేసుకొని తాన్ గణాంత్రాసయామాస
దేవీ గణాలను భయపెడుతూ ఉన్నాడు. దున్నపోతు యొక్క స్వరూపాన్ని వేసుకొని భయపెడుతుంటే కాశ్చిత్ తుండ ప్రహారేణ కురక్షేపై స్తతాపర లాంగూల సాడితాంశ్చాన్య శృంగాభ్యాంచ విదారిత. కొందరిని వాడి యొక్క తుండ ప్రహారంతో, తర్వాత తోకతో, కురక్షేపై ఏంది గిట్టలతో, ఇట్లా ముఖంతో ఇట్లా కొడుతున్నాడు, ఓళ్ళను కాళ్ళతో దంతున్నాడు, ఓళ్ళని తోకతో కొడుతున్నాడు, ఇట్లా ఓళ్ళను కొమ్ములతో పొడుస్తున్నాడు. శృంగాభ్యాంచ విదారిత, ముఖంతో, కొమ్ములతో, కాళ్లతో, తోకతో అందరినీ భయపెడుతూ ఆ దేవ సైన్యం మీద పడ్డాడు వాడు. వేగేన కాశ్చిత్ అపరాన్ నాదేన భ్రమణేన చ నిశ్వాస పవనేన చ నిశ్వాస పవనే నాణ్య పాతయామస భూతలి. అంటే వీడు మహిషాసురుడు అంటే మనలో ఉన్న అహంకారం గుర్తుపెట్టుకోండి. దున్నపోతు ఎట్లా ఉంటుంది, దున్నపోతుకున్న అహంకారం, మదం ఎక్కిన పద్ధతి అన్నట్టు. అట్లా వాడు వానికి ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ప్రయోగిస్తున్నాడు. వేగేన అంటే కొందరిని వేగంతో, తొందరగా ఉరుక్కుంటూ, అపరా నాదేన ఒకళ్ళను శబ్దంతో, భ్రమణేన అటు ఇటు తిరుక్కుంటూ, నిశ్వాస పవనేన అన్యాన్ తర్వాత ఇట్లా ఊపిరి తీరుస్తూ, పాతయామాస భూతలి వాళ్ళు కొందరిని ఇట్లా అందరితో ఆ దేవ సైన్యాన్ని వాడు కింద పడేస్తున్నాడు అన్నట్టు. పడేస్తుంటే నిపాత్య ప్రమతానీకం అభ్యదావత సోసుర సింహం హంతుం మహాదేవ్య కోపం చక్రే తతోంబిక. అప్పుడు ప్రమతానీకం నిపాత్య అసురుడు అసుర ఈ యొక్క దేవ సైన్యాన్ని, ప్రమతగణాన్ని నిపాత్య అంటే కింద పడేస్తూ, తర్వాత ముందర సింహం హంతు మహాదేవ్యా సింహం హంతు దేవి యొక్క సింహాన్ని చంపుటకు వాడు అభ్యదావత ముందరికి పరిగెత్తుతుంటే అంబిక ఆ దేవి కోపం చక్రేత కోపాన్ని చేసింది అన్నట్టు. ఆమె దేవతలను పడగొట్టి ఆమె సింహాన్ని చంపేందుకు వాడు ముందరికి వస్తే దేవి ఉగ్రమైంది. కోపం చక్రే కోపం చక్రే తత అంబిక కోపం చక్రే. అప్పుడు దేవి కోపం చేసి సోపి కోపాత్ మహావీర్య కురక్షుణ మహీతల శృంగాభ్యాం పర్వతాన్ ఉచ్చాన్ చిక్షేపచ్చ ననాదచ. అప్పుడు ఆమె ఒక్కసారి క్రుద్ధురాలైతే ఈ మహిషాసురుడు కూడా సహా అపి కోపాత్ మహావీర్య వాడు కూడా క్రోధంతో కురక్షుణ మహీతల వాణి ఆ ముఖాన్ని భూమి మీద వాడి గిట్టలను నేల మీద ఇట్లా రాస్తున్నాడు. సరే చూద్దాం అన్నట్టు ఇట్లా కాళ్ళను గీక్తుంటారు. క్రోధం వచ్చినప్పుడు దుష్టుడు ఎట్లా ఉంటాడు, అహంకారి, కాళ్ళను నేల మీదకి ఇట్లా రాస్తుంటాడు అన్నట్టు. ఇవన్నీ లక్షణాలు. అప్పుడు వాడు గిట్టలతో నీళ్ళను అజ్జేసుకుంటూ శృంగాభ్యాం పర్వతాన్ ఉచ్చాన్ చిక్షేపచ ననాదచ వాడు కొమ్ములతో పెద్ద పెద్ద పర్వతాలను విసిరివేస్తున్నాడు, గర్జిస్తున్నాడు. సో అహంకార తత్వాన్ని దీంట్లో చూపెడుతున్నాడు అన్నట్టు. అహంకారి ఈ రకంగా ఉంటాడు. వేగ భ్రమణ వీక్షుణ మహీతస్య శీర్షత లాంగూలేన ఆహతశ్చాప్తి ప్లవయామాస సర్వత. అప్పుడు వాడు వేగంతో తిరగడం వల్ల భూమి మొత్తం శిథిలమైంది, పగులు చూపెట్టింది అన్నట్టు. మహిషాసురుడు ఆ తోకతో సముద్రాన్ని లాంగూలేన ఆహత అబ్ది అంటే సముద్రం వాడి తోకతో కొట్టబడి పైకి అలలు లేచినాయి అన్నట్టు. అంటే అంతా డిస్టర్బ్ చేశాడు అన్నట్టు వాతావరణం అంతా. వాడి యొక్క అహంభావంతో అది చివరి స్థాయికి చేరుకున్నది. లాస్ట్ కు అంతా ఓడిపోయినాక ఏం చేస్తాం, అహంకారం లేచి ఇక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాం. ఇక్కడ కూడా అట్లనే చూపెడుతున్నాడు. ధృతశృంగ విభిన్నాశ్చ ఖండం ఖండం యూర్ఘన
శ్వాసానిలాస్త శతశు నిపేతుర్నభసోచల. అప్పుడు వాడి కొమ్ములు ధృతశృంగ విభిన్న, వాణి కొమ్ములతో ఖండింపబడి గణ అంటే మేఘాలు ఖండం ఖండం చేయు, ఖండాలుగా అయిపోయినాయి మేఘాలు. తర్వాత శ్వాసానిలాస్త శతశో నిపేతుర్నభసో అచల. తర్వాత వాణి నిట్టూర్పులతో పర్వతాలన్నీ భిన్నాలై కింద పడ్డవి. అచల అంటే పర్వతాలు, శతశ ముక్కలు ముక్కలుగా అయినాయి అన్నాడు. శతశ నిపేతు. తర్వాత ఇతి క్రోధ సమాత్మాతం ఆపతంతం మహాసురం దృష్ట్వా సా చండికా కోపం తద్వదాయ తదకరోత్. అప్పుడు ఇక వాడిని చంపాలి, ఈవిని కోరైపోయింది, వీడిని చంపాలి అని దేవి డిసైడ్ చేసుకున్నది. మహాసురం ఇది క్రోధ సమాత్మాతం ఆపతంతం మహాసురం. ఈ విధంగా తయారైన క్రోధంతో పూర్తిగా పైకి రెచ్చిపోయి పైకి వస్తుండగా చూసి అంతసేపు ఓపిక పట్టిన దేవి చండిక కోపం తద్వదాయ తదక్రోధం, వాడిని కోపంతో చూసి వాడిని వధానికి అంటే వధ చేయడానికి సిద్ధమైంది అన్నట్టు. సాక్షిత్వ తస్య వైపాశం తం బబంధ మహాసురం తత్యాజ మాహిషన్ రూపం సోపి బద్ధో మహామృతే. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే సా దేవి తస్య పాశం క్షిప్త్వ వాడి మీదకి పాశాన్ని ప్రయోగించి మహాసురం తం బబంధ వాణ్ణి బంధించి వేసింది తన పాశంతో. అప్పుడు మాహిషన్ రూపం తత్యాజ సహా వాడు మాహిష రూపాన్ని వదిలిపెట్టాడు. దానికి బంధింపబడ్డాడు కాబట్టి తన మహిష రూపాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఏం చేశాడు అంటే తతసింహో అభవత్, వాడు సింహ రూపాన్ని ధరించాడు. అభవత్ సద్యో యావత్ తస్యాశిర అంటే వాడు రూపాలను మారుస్తున్నాడు, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతున్నాడు. చినత్తి తావత్ పురుష ఖడ్గపాణి అదృశ్యత. అప్పుడు ఆ రాక్షసుడు సింహపు రూపాన్ని ధరిస్తే సింహాన్ని ఆ దేవి తన ఖడ్గంతో ఖండిస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఒక మనుష్య రూపాన్ని తయారు చేశాడు. తావత్ పురుష ఖడ్గపాణికి పురుష రూపంలో చేతిలో కత్తి పట్టుకొని వాడు అదృశ్యత, వాడు ఆ రకంగా కనబడ్డాడు అన్నట్టు. వాడి శిరస్సును సింహ రూపంతో ఉండే సింహం యొక్క శిరస్సును చేస్తూ అప్పుడు ఖడ్గం ధరించి వాడు పురుష రూపంలో వచ్చాడు. తత ఏవాషు పురుషం దేవికిచ్చేద సాయకై థం ఖడ్గ చర్మణ సార్థం తత సో అభూన్ మహాగజ. అప్పుడు దేవి ఏం చేశాడు, దేవి ఏం చేసిందంటే మహిషాసురుణ్ణి సాయకై చిచ్చేద బాణాలతో చిచ్చేద అంటే చీల్చివేసింది. ఆశు తొందరగా ఆశు ఆ పురుష రూపంలో ఉన్నవాడిని దేవి తన బాణాలతో చీల్చివేసింది. తం ఖడ్గ చర్మణా సార్థం తత స్వభూన్ మహాగజ. ఇప్పుడు వాడు ఏం చేశాడు, గజ రూపానికి పోయినాడు, ఇంకో రూపం మార్చాడు అన్నట్టు. అంటే మనిషిలో ఒకదాన్ని కొడుతుంటే ఇంకో టర్న్ అవుతుంటారు చూడండి, అట్లా ఇక్కడ ఒక్కొక్క తత్వాన్ని వాడు అది చేస్తున్నాడు. అహంకారం వివిధ రూపాలను అక్కడ తీసుకుంటున్నది. తత ఏ వాషు పురుషం ఇదైపోయినాక గజ రూపాన్ని పొందాక కరేణచ మహాసింహం తంచ కర్ష జగర్జ కర్షతస్తు కరందేవి ఖడ్గేన నిరకుంతత. అప్పుడు గజ రూపంలో వాడు ఏం చేశాడు, తన తొండంతో అమ్మవారి సింహాన్ని లాగాడు. చకర్ష వాడి కరేణ అంటే తొండంతో, మహాసింహం ఆ సింహాన్ని చకర్ష జగర్జ అంటే లాగాడు. తర్వాత వాడు గర్జించాడు. కర్షతస్తు కరందేవి ఖడ్గేన నిరకృత. అప్పుడు
ఆమె ఆ లాగుతున్న తుండాన్ని తన ఖడ్గంతో నిరకృంతత ఖండించి వేసింది. తతో మహాసురో భూయో మాహిషం వపురాస్థిత. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ మహిష రూపాన్ని ధరించాడు. ఈ మహాసురుడు భూయ మళ్ళీ మాహిషం వపు ఆస్థిత, మహిష రూపాన్ని, మహిష శరీరాన్ని మళ్ళీ పొందాడు. తథైవ క్షోభయామాస త్రైలోక్యం సచ్చరాచరం. అప్పుడు ఆ రూపంతో వాడు ఈ మొత్తం ప్రపంచాన్ని, త్రైలోక్య 3 లోకాలను క్షోభయామాస క్షోభింపజేశాడు, కల్త పెట్టాడు అన్నట్టు. తతక్రుద్ధ జగన్మాత చండికాపానముత్తమం. అప్పుడు దేవి ఉగ్ర రూపం దాల్చి పానం ఉత్తమమైన పానం చేసింది. అంటే తన చేతిలో ఉన్న పాన పాత్రలోంచి ఆమె ఆ మందును తాగింది అన్నట్టు, అమృతాన్ని తాగింది. మధుపానం చేసి పునశ్చైవ మళ్ళీ తాగింది అన్నట్టు. జేహాస అరుణలోచన. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్కసారి మళ్ళీ ఆ పాన పాత్రలోంచి మధుపానం చేసి మళ్ళీ తాగి ఒక్కసారి ఇట్లా కళ్ళు మొత్తం ఎర్రబడ్డాయి దేవి. ననర్ధ చాసురస్సోపి బలవీర్య మధోత్తత. ఇక్కడ వీడు మాత్రం బలవీర్యంతో మదంతో వాడు ననర్ధ గర్జిస్తున్నాడు. వీడు అరిస్తుంటే విషాణాభ్యాంచ చిక్షేప చండికాం ప్రతి భూధరాన్. వాడు ఏం చేశాడంటే తన కొమ్ములతో ఆ కొండలను తీసుకొని అమ్మవారి మీదకి, భూధరాన్ అంటే కుండలను అన్నట్టు, భూమిని ధరించేవి భూధరు, పర్వతాలను తన కొమ్ములతో పీకి దేవి మీదకి ప్రయోగించాడు. సాచతాన్ ప్రహితాం స్థేన చూర్ణయంతే శరౌత్కరై. ఆమె మధు యొక్క మైకంలో ఉన్నది, ఎర్రబడ్డ ముఖంతో ఆమె ఉన్నది. ఉండి ప్రహితాంతేన చూర్ణయంతే శరౌత్కరై, వాటన్నిటిని మొత్తం చూర్ణం చేసింది అన్నట్టు. చేసి ఉవాచతం మధోద్ధూత ముఖ రాగాకులాక్ష. అప్పుడు వాడిని గూర్చి ఈ విధంగా అన్నది. ఎట్లా అంటే మధోద్ధూత ముఖ రాగాకులాక్షరం. మధుతో ఆమె ఎర్రబారిన ముఖంతో ఇట్లాంటి సరే నీకు బాగా ఎక్కువైందిరా అని ఒక్కసారి మత్తులో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? ఇంద్రా అప్పటి నుంచి చూస్తుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నీ పని మూడింది, ఏదో ఇంతసేపు ఓపిక పడుతున్నా అని ఈ రకంగా ఈ భావనతో తొట్టుపాటుతో దేవి ఈ విధంగా చెప్పింది. గర్జ క్షణం మూడ మధు యావత్ పిబామ్యహం మయా హతే త్రైవ గర్జిష్యంతి ఆశు దేవత. గర్జ క్షణం మూడ. ఓ మూర్ఖుడా అన్నట్టు నువ్వు ఎంతసేపు అరుస్తావు అంటే యావత్ మధు పిబామి అహం. ఈ మధువుని ఇప్పుడు తాగుతున్నా, నాది ఇంకా పూర్తి కాలే, ఎంతసేపే నువ్వు అరుస్తావు, కానీ నువ్వు ఎంత అరుస్తావు వారు, నాది ఒక్కసారి అయిపోయిందంటే నీ పని అయిపోతుంది అని గర్జ అరు అని అన్నది. మయా త్వయి హతేత్రైవ గర్జిష్యంతి ఆశు దేవత. అప్పుడు ఒక్కసారి నా చేత నువ్వు చస్తుంటే దేవత గర్జిష్యంతి మయా నా చేత త్వయి హతే నువ్వు చంపబడుతూ ఉండగా దేవతలు ఆశు గర్జిష్యంతి దేవతలు అప్పుడు గర్జిస్తారు. ఇప్పుడు నేను తాగేంతసేపు నువ్వు నీ పని కాని ఇంత అరుస్తావు అంటారు అని ఆమె మత్తులో మధుపానం చేస్తూ ఈ విధంగా అన్నది. అప్పుడు ఋషి చెప్తున్నాడు. ఋషిరువాచ్ ఏవం ఉక్త్వా సముత్పత్య సారూఢాతం మహాసురం పాదేనాక్రమ్య కంఠే శూలేన ఏనం అతాడయత్. అప్పుడు అమ్మవారు ఒక్కసారి
ఆ మహాసురుణ్ణి పాదేన ఆక్రమ్య, పాదంతో తొక్కి పడేసింది. కంటే దేని మీద, కంట మీద పాదం పెట్టి తొక్కి పడేసి, శూలేన ఏనం అతాడయత్, వాని కంఠంలో శూలంతో పొడిచింది. కాలుతో అదిమి పెట్టింది, కంఠం మీద శూలంతో పొడిచింది. తతస్సోపి పదాక్రాంత తయా నిజముఖాత్ తతః అర్ధ నిష్క్రాంత ఏవాసి దేవ్యా వీర్యేణ సంవృత. అప్పుడు ఆ అమ్మవారి పాదంతో ఆ రాక్షసుడు అణిచివేయబడ్డాడు. ఆమె వాని ముఖం నుంచి, ఆమె వల్ల అర్ధ ఏవాసి దేవ్యా వీర్యేణ, దేవి యొక్క వీర్యంతో వాడు మొత్తం కప్పబడిపోయి వాడిపోయింది అన్నట్టు. వాడి మొత్తం ముఖం అంతా పూర్తిగా అణిచివేయబడ్డాడు అన్నట్టు. అలాంటి స్థితిలో ఉన్నవాడు అర్ధ నిష్క్రాంత యుధ్యమానో మహాసుర తయా మహాసినా దేవి శిరశ్చిత్వా నిపాతిత. అప్పుడు ఆ దేవి తన ఖడ్గంతో మొదలే సగం ప్రాణం పోయింది. వాడిని తొక్కిపడేసి ఆ శూలంతో కుట్టగానే వాడి సగం ప్రాణం పోయింది. పోగానే అప్పుడు మిగిలిన ప్రాణాన్ని తన కత్తితో దేవి వాడి శిరస్సును ఛేదించింది అన్నట్టు. ఆ విధంగా అసిన అంటే కత్తితో దేవి చేత వాడి శిరస్సు ఛేదింపబడి నిపాతిత కింద పడిపోయింది అన్నట్టు. అంటే పూర్తిగా చచ్చాడు. మొదటి చచ్చుడు సగం చచ్చుడు ఏంది, వాడిని తొక్కి పడేసి వాడి శూలంతో వాడిని రొమ్ము మీద ఓడవగానే సగం చచ్చాడు. తల కట్టియంగానే రెండో అది అయిపోయింది అన్నట్టు. రెండు పనులు చేశాడు. వాడిని హృదయాన్ని అంటే దీంట్లో మంచిగా చూస్తే రెండు పనులు చేసింది. ఒకటి తల తీసేసింది, రెండవది హృదయాన్ని పొడిచింది అన్నట్టు. తర్వాత రెండు పనులతో వాడి అహంభావం పోయింది. తతోహాకృతం సర్వం దైత్య సైన్యం నాశతత్ ప్రహర్షంచ పరంజగ్ము సకలా దేవతాగణ తుష్టూస్తాం సురాదేవి సహ దివ్యైః మహర్షిభిః జగుర్గంధర్వ పతయో నృతుశ్చాప్సరో గణ. అప్పుడు మహిషాసురుడు చావగానే రాక్షస సైన్యంలో హాహాకారాలు పుట్టింది. హాహాకృతం సర్వం దైత్య సైన్యం వాళ్లలో హాహాకారాలు పుట్టించి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయినారు అన్నట్టు. ఎవ్వరు లేరు అక్కడ. రాక్షసులంతా మహిషాసురుడి అచ్చుడితో రాక్షస గణాలన్నీ మాయమైపోయింది. ప్రహర్షం పరంజగ్ము సకల. అప్పుడు దేవతా గణాలన్నీ చాలా సంతోషాన్ని పొందినవి. ప్రహర్షం జగ్ముహు పరం ప్రహర్షం జగ్ము, చాలా ఉత్తమమైన సంతోషాన్ని పొందినవి. తుష్టుహు తాం సురాదేవి, ఆ దేవతలు దేవిని ఎట్లా దివ్యైః మహర్షిభిః, మహర్షులతో కూడి గొప్పవాళ్ళైన మహర్షులతో పాటు ఆ మన దేవతలు దేవి ఆ యొక్క దుర్గాదేవిని తుష్టుహు ఆమెను స్తుతించారు. తర్వాత అప్సరగణాలు, తర్వాత గంధర్వపతులు వీళ్ళందరూ అక్కడ నాట్యం చేశారు. గంధర్వ జాతులు గానం చేసినాయి, అప్సర స్త్రీలు నాట్యం చేశారు. చాలా అందంగా వాళ్ళు ఉత్సవాలు జరుపుకొని ఇప్పుడుగా తర్వాత దేవిని స్తుతిస్తారు. మహిషాసురుడు పోయినాడు దుష్టుడు. అందుకే అక్కడ చూడండి రెండు పాయింట్స్, సగం ప్రాణం వాడి హృదయం, సగం ప్రాణం మెదడులో ఉన్నది అన్నట్టు. అంటే అవి రెండు పోయినప్పుడు అప్పుడు లవ్ అండ్ విజ్డమ్ రెండు ప్రాపర్ గా వస్తాయి. అంతసేపు అవి శుద్ధిగా గర్వంతో ఆక్రమించబడతాయి. అవి పోగానే ఇప్పుడు వీళ్లకు దేవతలు సంతోషపడి, అంటే దివ్య గుణాలన్నీ ఇప్పుడు ప్రస్ఫుటంగా ప్రకాశించుడు మొదలుపెట్టినాయి. ఇది కథ. 3 చాప్టర్లు అయిపోయినాయి. 4వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, మంచిగా ఉంటుంది. అది మనం రేపు చూద్దాం.